మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేలు అందరూ తమ తమ నియోజకవర్గంలో అంటే సుపరిపాలన సంవత్సర కాలంలో చేసిన సుపరిపాలన గురించి అక్కడ ఎదుర్కొంటున్న అభివృద్ధి పనుల గురించి ప్రతి ఇంటికి వెళ్ళి అడిగి తెలుసుకోవడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పుడు రామచంద్రపురం నియోజకవర్గం తన సొంత నియోజకవర్గమైన రామచంద్రపురంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకున్నారు ఈ సంవత్సర కాలంలో చేసిన అభివృద్ధి పనులు నెక్స్ట్ 4 years అంటే ఎలా వెళ్తుంది ప్రభుత్వం అన్న దాని గురించి ఆయన అడిగి తెలుసుకున్నారు. సార్ చెప్పండి సార్, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో అంటే 1 year అయిన సందర్భంగా దాని నుంచి మీరు ఏం చెప్తారు? సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమాన్ని మరి ఈ రోజున ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏదైతే ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి సంక్షేమం అనేది సమపాడులో తీసుకెళ్తూ ప్రజలకు సమస్యల పట్ల నిరంతరం స్పందిస్తూ మరి ప్రజల మధ్యన ఉండండి అనే పిలుపుతో ఈరోజు మరి ఈ సంవత్సర పాలనలో మేము చేసినవి వాళ్ళకి వివరిస్తూ ముఖ్యంగా చేయటం ఎంత ముఖ్యమో ఆ చేసిన దాని పట్ల అవేర్నెస్ తీసుకురావడం అంతే ముఖ్యం. మరి ప్రజల వద్దకు వెళ్ళి మా పనితీరు ఎలా ఉందని అడగటం కూడా అంతే ముఖ్యం. కాబట్టి అందులో భాగంగా ఈ రోజున మేము ఈ ఏడాది కాలంలో సుమారు దీపం పథకం కింద ఉచిత సిలిండర్ 3 సిలిండర్ సంవత్సరానికి 3 సిలిండర్లో భాగంగా సిలిండర్కి ఆల్రెడీ అమౌంట్లు జమ చేయడం జరిగింది బ్యాంక్ అకౌంట్లో. అదేవిధంగా తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి కూడా తల్లికి వందనం అందరికీ తమ బ్యాంక్ ఖాతాల్లో పట్టడం కూడా జరిగింది. సుమారు 68 లక్షల మంది పిల్లలకి ఈ తల్లికి వందనం అనే విషయంలో అందరికీ కూడా బ్యాంక్ అకౌంట్లో వేయడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా అన్నా క్యాంటీన్ లాంటివి కానీ ఉచిత బస్సు సుమారు ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ఆడవాళ్ళందరికీ ఇవ్వడం, అదే రోజున ఆటో కార్మికులు కొద్దిగా నష్టపోతున్నారు కాబట్టి వాళ్ళకి 15,000 ఇవ్వడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ఈ గతంలో రాష్ట్రంలో మన రాష్ట్రం ఎంత దీన పరిస్థితి అంటే గత 5 ఏళ్ళు రాజధాని లేని రాష్ట్రంగా దేశంలో ఎక్కడన్నా ఏదైనా రాష్ట్రం ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. మరి ఈరోజు ప్రపంచ స్థాయి అమరావతిని కట్టడానికి 50,000 కోట్లు పైబడి ఫండ్స్ తీసుకురావడం జరిగింది కేంద్రం నుంచి. ఏదేమన్నప్పటికీ ఈ సంవత్సర పాలనలో ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. ఒక్కొక్కటిగా ఏదైతే సూపర్ 6లో హామీలు మేము అమలు చేస్తామని మాట ఇచ్చారో నారా చంద్రబాబు నాయుడు గారు, అవన్నీ కూడా ఒక్కొక్కటిగా ఇస్తూ ఉన్నాం. ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. అలాగే అన్నదాత సుఖీభావలో కూడా ఈ నెల రోజుల్లో అన్నదాత సుఖీభావ కూడా రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేయడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ కొన్ని కార్యక్రమాలు చేపట్టి అంటే ప్రభుత్వం పనితీరుని ఎండగడతా ఉన్నట్టు మాట్లాడతారు. దాని గురించి మీరు ఏం చెప్తారు? దీనికి ఒకటే నిదర్శనం, గత 5 ఏళ్ల పాలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇంటింటికి వెళ్ళి లేకపోతే ప్రతి నియోజకవర్గంలో మీటింగ్లు పెట్టి నేను మీకు మంచి చేస్తేనే నాకు ఓటేయండి, 175కి 175 వస్తాయి ఈసారి అని చెప్పి ప్రచారం చేసుకున్నాడు. మరి జనం చేదరితే 11 సీట్లు వచ్చినాయి. ఏ రోజైనా అతను ప్రజల సమస్యల మీద కానీ ప్రజల మధ్యన కానీ 5 ఏళ్ళు ఉన్నాడా? ఓ డార్క్ రూమ్లో ఉన్నాడు ఆయన. ఎమ్మెల్యేలు పనితీరు అలాగే ఉంది, మంత్రుల పనితీరు అలాగే ఉంది. మా విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కానీ మమ్మల్ని పడుకోనివ్వట్లేదు, వాళ్ళు పడుకోవట్లేదు. ప్రజల సమస్యల మీద ప్రతి విషయంలో స్పందించండి, ప్రజల మధ్యన ఉండండి అని చెప్పి మనం మంచి చేయడానికి వచ్చాము. ఇది మంచి ప్రభుత్వం, మంచి చేయండి అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగింది. మద్యం పాలసీ ఏదైతే కల్తీ మద్యం ఏర్లే పారించి ప్రజలకి హాని చేశారో, వాళ్ళ ఆరోగ్యాలతో ఆటలాడుకున్నారో అవన్నీ అధిగమించి ఈరోజు నాణ్యమైన మందు మాత్రమే మార్కెట్లో దొరికేలా చేయడం కానీ రకరకాల విషయాల్లో వాళ్ళు 195 హామీలు వాళ్ళు నెరవేర్చలేకపోయారు. అలాగే నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అని చెప్పి 28 పథకాల నుంచి 30 పథకాలు తీసిపడేయటమే కాక డమ్మీ కార్పొరేషన్లు పెట్టి ఏ కార్పొరేషన్లో నిధులు లేకుండా రాజకీయ నిరుద్యోగులు వాళ్ళ వెనకాల తిరిగిన కార్యకర్తలకు రాజకీయ నిరుద్యోగుల్ని అందులో పెట్టి జీతాలు ఇవ్వటం తప్ప వాళ్ళకి ఆయన చేసింది ఏమీ లేదు. ఆయన నమ్మే విధంగా ప్రజలు లేరు. ఆయన మాత్రం సక్రమంగా మాత్రం ఒకటి చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరైతే గంజాయి బ్యాచ్ ఉందో, ఎవరైతే మాదక ద్రవ్యాల పట్ల శ్రద్ధ వహించి వాటికి లోనయ్యి ఉన్నారో వాళ్ళని పోలీసు వాళ్ళు కొట్టినా, వాళ్ళని తిట్టినా, వాళ్ళ ఇంటికి ఓదార్పు యాత్రలు చేయడం, అలాగే అవినీతి చేసి జైల్లో ఉంటున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్పు యాత్రలు చేయడం, ఇదే సరిపోయింది. అలాగే మొన్న పాదయాత్రలో ఒక యాత్రలో ఒక సింగయ్య అనే వ్యక్తి
టైర్ కింద పడిపోయి చనిపోయినా సరే ఆ శవాన్ని లాగి పక్కన పడేశారు తప్ప ఆ యాత్రను అక్కడ ఆపి వాళ్ళు అతని గురించి ఆలోచించే ప్రయత్నం కూడా చేయలేదు. కూటమి ప్రభుత్వం గత వచ్చి 4 ఏళ్ళు ఎటువంటి కార్యక్రమాలు చేపడుతుంది, ఎలా ఉండబోతుంది? ఏదేమైనప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్రం ముఖ్యంగా ఆర్థికంగా అస్తవ్యస్తం చేశారు, ఆర్థిక అభివృద్ధిని అస్తవ్యస్తం చేశారు. ఏదైతే కియా ఫ్యాక్టరీ కానీ, జాకీ కానీ, అమర్ రాజా ఫ్యాక్టరీస్ కానీ ఇలాంటి 30-40 ఫ్యాక్టరీలు ఎక్స్పాన్షన్ కానీ ఇక్కడ రావడానికి ట్రై చేసినప్పుడు కమిషన్లు అడిగి వాళ్ళని ఈ రాష్ట్రం నుంచి, అంటే కియా అమర్ రాజా ఫ్యాక్టరీస్ మన రాష్ట్రంలో హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్, వాళ్ళు ట్యాక్స్ ఎక్కువ కట్టేవాళ్ళు, వాళ్ళని కూడా పారిపోయేలా చేశారు. మరి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మోడీ గారు దయ వల్ల, అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కష్టం వల్ల ఈ రోజున సుమారు 8 లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అంటే సుమారు 10 లక్షల ఉద్యోగాలు రానున్న 3 సంవత్సరాల్లో భర్తీ చేయడం జరుగుతుంది. కాబట్టి మన నిరుద్యోగ సమస్య ఈ రాష్ట్రాన్ని ఏళ్తుంది. కాబట్టి ఆ నిరుద్యోగం నుంచి బయటకు పడేయాలి. అలాగే డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇచ్చి 16,700 పోస్టులు మరి భర్తీ చేయడానికి సిద్ధంగా ఉంది. నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ ఇది మంచి ప్రభుత్వం అని ప్రజలు చెప్తా ఉన్నారు. రానున్న 4 సంవత్సరాలు ఇంకా కష్టపడాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ సుమారు ఈ రాష్ట్రం అంతా ఒక ట్రాక్లోకి వచ్చి అప్పులన్నీ పోయి రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే సుమారు ఈ 4 సంవత్సరాలు, రానున్న 4 సంవత్సరాలతో పాటు మళ్ళీ 5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం ఉంటుంది, అందులో సందేహం లేదు. అప్పుడే ఈ రాష్ట్రం బాగుపడుతుంది. లేకపోతే ఒక్క ఛాన్స్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి లాంటి అవగాహన లేని సీఎంని కానీ పెడితే ఈ రాష్ట్రం మొన్న కానీ ఎలక్షన్లో వైఎస్ఆర్ కానీ గెలిచుంటే ఈ రాష్ట్రం మరో బీహార్లో అయిపోయింది. కాబట్టి రాష్ట్ర ప్రజలందరూ దాని మీద ఒక అవగాహన వచ్చారు. అతను అవగాహన లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అనవసరంగా ఒక్క ఛాన్స్ ఇచ్చేవాళ్ళు బాధపడే పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి ఇంకా సరే బుద్ధి రాకుండా వెకిలి చేష్టలు చేసుకుంటూ, వెకిలి పనులు చేసుకుంటూ జనం మధ్యకి వెళ్ళి అపాస్పాలు అవుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ వాళ్ళ మీద శ్రద్ధెట్టే అంత టైం మాకు లేదు. ప్రజలు చాలా సమస్యల్లో ఉన్నారు. గత 5 ఏళ్ళ వల్ల నిత్యం ప్రజల్లోనే ఉంటూ ప్రజల సమస్యల మీద సుమారు మీరు గుర్తించాలి. ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో 125 కోట్లు అభివృద్ధి పనుల కోసం, మరి 125 కోట్లు మరి నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వంలో మరి ఈరోజు 125 కోట్లు తీసుకుని వచ్చామంటే మరి ఎంతైనా ఈ రామచంద్రపురం నియోజకవర్గ చరిత్రలో తొలి సంవత్సరమే 125 కోట్లు రావడం అంటే మామూలు విషయం కాదు. అలాగే ప్రతి నియోజకవర్గం కూడా అభివృద్ధి చెందుతుంది, అభివృద్ధి చెందుతుంది కూడా. ఒకటే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు కానీ ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని సువర్ణ ఆంధ్ర రాష్ట్రంగా తీర్చిదిద్దేంత వరకు వాళ్ళు నిరంతరం శ్రమిస్తూనే ఉంటారు. ఖచ్చితంగా రాబోయే కాలంలో మనం సువర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతున్నాం.